తిన్నా కొద్ది తినాలనిపించే డ్రై ఫ్రూట్ చిక్కీ ఇంట్లో ఉన్న ఈజీ ఇంగ్రీడియంట్స్తో షుగర్ వాడకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం. ఫస్ట్ అయితే కాజుని, పిస్తాని అండ్ బాదాంని అయితే చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఖర్జూర పండు తీసుకొని దాంట్లో ఉన్న సీడ్స్ని అయితే సపరేట్ చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కట్ చేసుకున్న బాదాం, కాజు, పంప్కిన్ సీడ్స్ ఇంకా వాటర్ మిలన్ సీడ్స్ వేసి మంచిగా రోస్ట్ చేసుకోవాలి. సో ఇలా రోస్ట్ చేసుకున్న దాన్ని తీసి పక్కన ఉంచేసుకోవాలి. సో దాంట్లోనే పిస్తాని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇందులోనే గసగసాలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మీకు నచ్చితే వేరేవి కూడా యాడ్ చేసుకోవచ్చు, వేరే డ్రై ఫ్రూట్స్ కూడా. సో ఇదే ప్యాన్లో కొంచెం గీ వేసి అది మెల్ట్ అయిన తర్వాత మిక్సీకి పట్టుకున్న ఖర్జూర్ పేస్ట్ అయితే వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. సేమ్ దీంట్లోనే ఇప్పటిదాకా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, సో దాన్ని అయితే వేసి మంచిగా ముద్దలా అయ్యేంత వరకు మిక్స్ చేసి ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారిన తర్వాత మంచిగా మిక్స్ చేస్తూ రోల్ లాగా చేసుకోవాలి. దీంట్లోకి వేయించుకున్న పిస్తా ఇంకా గసగసాలు అయితే వేసుకొని మంచిగా ఇట్లా రోల్ లాగా మంచిగా చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోవాలి. సో ఇలా రోల్ లాగా చేసుకున్న దాన్ని ఒక బటర్ పేపర్లో వేసి చుట్టాలన్నమాట. ఇలా చుట్టి ఒక 20 to 25 minutes ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెడితే పీసెస్ అయితే మంచిగా వస్తాయి అన్నమాట. కట్ చేస్తున్నప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా వస్తాయి అన్నమాట, చిక్కీల టైప్. సో అంతే, డ్రై ఫ్రూట్ చిక్కీ అయితే రెడీ. వీడియో నచ్చితే మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి.